వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇటాలియన్. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా, స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత మనకు వచ్చే స్టూడెంట్ అకామిడేషన్ ఎలా ఉంటుంది అని. స్కాలర్షిప్ డాక్యుమెంట్స్ గురించి అయితే మనం ఆల్రెడీ వీడియో చేసాము, బట్ స్టిల్ దాని మీద అయితే మళ్ళీ సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఇన్ ద మీన్ టైమ్ ఇక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుందో చూసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అకామిడేషన్ అయితే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అకామిడేషన్స్. నేను కావాలనే ఇది చూపిస్తున్నాను, ఎందుకు అంటే కొత్త వాటిల్లో ఫెసిలిటీస్ నార్మల్గానే బాగానే ఉంటాయి. ఓల్డెస్ట్ వాటిల్లో కూడా ఎలా ఉంటుంది, కొంచెం పాతగా ఉన్న వాటిల్లో ఫెసిలిటీస్ ఉంటాయా లేదా, ఈ ఇటాలియన్స్ వాళ్ళ హెరిటేజ్ని ఎలా మెయింటైన్ చేస్తారు, ఇవన్నీ ఈ వీడియోలో అయితే మీకు కవర్ అవుతాయి. నేనైతే ఆల్రెడీ వచ్చేసాను, నా ఫ్రెండ్కి ఇప్పుడు మెసేజ్ చేస్తున్నాను. సో నేను 2 years బ్యాక్ ఒక 6 months అయితే ఈ అకామిడేషన్లోనే ఉన్నాను. లైక్ నా 2 years అయిపోయిన తర్వాత థీసిస్ చేసేటప్పుడు నాకు 6 months పే అయితే రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా సెకండ్ బిల్డింగ్, ఆ సెకండ్ బిల్డింగే అకామిడేషన్. లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను నా ఫ్రెండ్కి మెసేజ్ చేశాను, చూపిస్తాను. బై ది వే, అకామిడేషన్లోకి ఇన్ కేస్ గెస్ట్గా వెళ్ళాలి అంటే డెఫినెట్గా ఐడి ప్రూఫ్ అయితే క్యారీ చేయాలి. అలాగే ఇన్ కేస్ మీరు అక్కడ ఉండే వాళ్ళైతే మీకైతే ఒక QR కోడ్ ఇస్తారు అన్నమాట. స్టూడెంట్ అకామిడేషన్. ఇన్ కేస్ కాలీరీకి వచ్చే వాళ్ళైతే ఇది వియా అర్మాందో బుసింకోలో ఉంది. ఆల్మోస్ట్ 20 years నుంచి అయితే ఈ అకామిడేషన్ ఉంది ఇక్కడే. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి నా ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తాను, అండ్ తనైతే వచ్చి కింద సైన్ చేసి తీసుకెళ్ళాలి నన్ను. లెట్స్ గో. సో ఈ స్టూడెంట్ అకామిడేషన్స్లో అయితే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ 100% మెయింటైన్ చేస్తారు, ఏ ప్రాబ్లము ఉండదండి. ఇలా ఉంది. మోస్ట్లీ ఇటాలియన్ ప్లేసెస్లో అయితే ఇలా గార్డెనింగ్, ఫ్లవర్స్ ఇవన్నీ చాలా కామన్ అనమాట. చాలా కామన్ అనమాట గార్డెనింగ్ ఇది అంతా. సో ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా అయితే 4 floors ఉంది. సో ఎవరికైతే వెహికల్ ఉంటుందో, లైక్ చిన్న బైక్స్, ఈ మొబిలిటీ బైక్స్, వాళ్ళందరూ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇదైతే స్మోకింగ్ జోన్ అనమాట. అండ్ యూనివర్సిటీ అకామిడేషన్లో అయితే స్మోక్ చేయడానికి అవ్వదు. చావ్ మీ ఆమెకు వస్తా అరివా అందో. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాష్ క్యాన్స్ అయితే మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. మనం కిచెన్లో పెట్టేస్తే ఇక్కడ వర్కర్స్ వచ్చి తీసుకెళ్తారు. ఇదైతే కార్తకి, ప్లాస్టిక్కి ఇలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి సోలార్ ప్యానెల్స్ ఉంటాయి, అక్కడికైతే మనకి అలో ఉండదు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి అన్ఇంటరప్టెడ్ వైఫై ఉంటుంది, అలాగే అన్ఇంటరప్టెడ్ ఎలక్ట్రిసిటీ 24/7 ఉంటుంది. సో స్టూడెంట్ అకామిడేషన్లో ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మీరు ఏ విధమైన బిల్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో వన్స్ ఇలా ఎంటర్ అయిన తర్వాత నా కార్తది ఐడెంటిటా కానీ పర్మెసో ది సుజర్నో కానీ ఇవ్వమన్నారనమాట. సో మనం ఏంటి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లేదా నైట్ 2 o'clock వరకు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు, మనకు ఫ్రెండ్స్ అక్కడ ఎవరైనా ఉంటే. సో ఇదైతే నా ఫ్రెండ్ అయితే 2nd floorలో ఉంటున్నారు, అందుకని చెప్పి మేము స్టెప్స్ తీసుకుంటున్నాము. చూడండి, ఈ స్టెప్స్ చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా ఓల్డ్ బిల్డింగ్. అండ్ మోస్ట్లీ ఇటాలియన్స్ వాళ్ళ బిల్డింగ్స్ని కానీ ఇవి ఇంటర్నల్గా రెనోవేట్ చేస్తారు, కానీ బయట నుంచి అయితే అస్సలు రెనోవేట్ చేయరు. ఈ బిల్డింగ్ అయితే 3rd floorలో రెనోవేషన్ స్టార్ట్ చేశారంట. సో ఎవరైతే 2025 September ఇంటేక్కి ఈ బిల్డింగ్లో 3rd floorలో వస్తారో కొంచెం ఫెసిలిటీస్ కంపేర్ టు 1st and 2nd floor బాగానే ఉంటాయి. అండ్ చూద్దాం లోపల ఎలా ఉంటుంది ఏంటి అని. మీరు వన్స్ ఎంటర్ అయిన తర్వాత ప్రతి ఫ్లోర్లో ఇలా నెంబరింగ్ అయితే ఉంటుంది. సో జనరల్గా స్టూడెంట్ అకామిడేషన్లో సింగిల్ రూమ్స్, డబుల్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇందులో వచ్చేసరికి చాలా తక్కువ సింగిల్ రూమ్స్ ఉంటాయి, బట్ ఎక్కువ డబుల్ రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఎక్కడికక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇదైతే ఒక కామన్ కిచెన్ అనమాట, జస్ట్ ఒక ఐడియా కోసం అయితే చూపిస్తున్నాను. అండ్ ఎవరు కూడా వాళ్ళ యూజ్ చేసిన యూటెన్సిల్స్ అవి ఎక్కువ టైం అయితే అక్కడ పెట్టడానికి ఉండదు. నా ఫ్రెండ్కి అయితే సింగిల్ రూమ్ వచ్చిందనమాట. మీకు 2nd yearలో అయితే మీరు చూస్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. మీ ర్యాంకింగ్ని బేస్ చేసుకొని మీకు ఒకవేళ మంచి ర్యాంకింగ్ ఉంది అంటే సింగిల్ రూమ్స్ వస్తాయి, లేదు అంటే డబుల్ రూమ్స్ వస్తాయి. సో ఒక చిన్న రూమ్ చాలా సింపుల్గా ఉంటుంది. వీళ్ళు మినిమం అమ్యూనిటీసే ఇస్తారు, బట్ స్టిల్ మనమైతే ఆ అమ్యూనిటీస్ యూస్ చేసుకొని 2 years హ్యాపీగా ఉండొచ్చు. జస్ట్ మేక్ షూర్ యూ గెట్ యువర్ స్కాలర్షిప్.
సో స్కాలర్షిప్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అండ్ ప్రాసెస్ ఏంటి అనేది నేను క్లియర్గా డీటెయిల్ వీడియోలో చెప్పాను. అలాగే స్కాలర్షిప్కి ఎలా ఏంటి దాని గురించి ఫ్యాక్ట్స్ ఏంటి అనేది కూడా ఒక వీడియో చేశాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇట్స్ ఏ షేడ్ బాల్కనీ. షేడ్ బాల్కనీ. సింగిల్ రూమ్ కాబట్టి ఒక పెద్ద షెల్ఫ్ ఇచ్చారు. దీంతోపాటు రిఫ్రిజిరేటర్, స్టడీ టేబుల్, చైర్, ఒక బెడ్ అండ్ లగేజ్ పెట్టుకోవడానికి వార్డ్రోబ్ కూడా ఇస్తారనమాట. అండ్ అదే కాకుండా సైడ్ టేబుల్ కూడా ఉంటుంది. ఇదైతే నా ఫ్రెండ్ సెట్ చేసుకున్నారు, వరల్డ్ మ్యాప్, తను వెళ్ళిన ప్లేసెస్ అన్నీ. సో ఇప్పుడైతే ఇంకొక కామన్ కిచెన్ చూద్దాము. వీళ్ళకైతే సపరేట్గా వచ్చిందనమాట ఇంకొక కామన్ కిచెన్. సో బేసిక్గా మీకు ఇచ్చిన కిచెన్లోనే చేయాలి అనేం లేదు. ఏ కిచెన్లో అయినా సరే మీరు ఏది అవైలబిలిటీ ఉంటే అందులో చేసేసుకోవచ్చు. బట్ మీరు కుక్ చేసుకొని అయిపోయిన తర్వాత వెంటనే క్లీనింగ్ అయితే చేసేయాలి. సో మోస్ట్లీ ఇలా ఇండక్షన్ ఉంటాయన్నమాట. ఇండియా నుంచి ఇటలీకి తెచ్చుకునే పాట్స్ ఏవైతే ఉంటాయో అవైతే మీరు ఇండక్షన్ తెచ్చుకుంటే బెటర్. అండ్ డెఫినెట్గా మన ఇండియన్ ఫుడ్స్లో స్పైసెస్ ఉంటాయి కాబట్టి మనం ఎగ్జాస్ట్తో పాటు ఈ బాల్కనీ అయితే ఓపెన్ చేసి మాత్రమే కుక్ చేయండి. జస్ట్ బీ కేర్ఫుల్ గైస్. నాకైతే చాలాసార్లు ఫైర్ అలారం అయితే ఆన్ అయ్యింది. సో ఈ బిల్డింగ్లో అయితే ప్రతి ఫ్లోర్కి స్టడీ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఫ్లోర్లో స్టడీ రూమ్స్ బయట ఇలా రూల్స్ అయితే ఉంటాయి, అవైతే డెఫినెట్గా ఫాలో చేయాలి. చాలా స్పేషియస్గా ఉంటుంది, అసలు డిస్టర్బెన్సే ఉండదు. నేను థీసిస్ చేస్తున్నప్పుడు అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే నా టైం అంతా ఈ స్టడీ రూమ్స్లోనే నేను స్పెండ్ చేసేదాన్ని. సో యా, జస్ట్ సీ ఇట్ హౌ పీస్ఫుల్ ఇట్ ఈస్. మధ్య మధ్యలో కింద నుంచి వెండింగ్ మిషన్లో కాఫీ తెచ్చుకొని రిలాక్స్ అవుతూ ఇలా కొంచెం వైబ్ అవుతూ చదువుకోవచ్చు. కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగుంటుంది. సో లిఫ్ట్ అయితే చాలా చిన్నగా ఉంది. ఐ థింక్ బై వాక్ వెళ్ళడమే బెటర్ అనుకుంటా. స్టేర్స్ తీసుకుందాము, కిందకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాము. సో నేను ఫస్ట్ ఫ్లోర్లో వెళ్తున్నప్పుడు నాకు రైట్ సైడ్ టీవీ రూమ్ అయితే కనిపించింది. 6 monthsలో ట్రస్ట్ మీ ఒక్కసారి కూడా నేను టీవీ రూమ్కి అయితే రాలేదు. ఇది ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. ఓ నైస్. సో ఎడ్యుకేషన్తో పాటు మంచి పార్టీ వైబ్ కూడా ఉందన్నమాట ఈ స్టూడెంట్ హౌస్లో. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇంకొక స్టడీ రూమ్ ఉంది. ఇలా ఎవ్రీ ఫ్లోర్కి ఉంటుంది. చూడండి, ప్రతి ఫ్లోర్లో సేమ్ వైబ్ ఉంటుంది, సేమ్ కాన్సన్ట్రేషన్ అయితే మీకు చాలా బిల్డ్ అవుతుంది. అండ్ నేచర్కి చాలా చాలా దగ్గరగా ఉంటాము. ఇప్పుడైతే యుటిలిటీ ఏరియాకి వెళ్ళిపోదాము. 2023లో అయితే పే చేయాల్సిన అవసరం ఉండేది కాదు, బట్ ఇప్పుడైతే పే చేయాలంటున్నారంట. సో ఇది వచ్చేసరికి అషుగాత్రిచే, లవాత్రిచే, అంటే వాషింగ్ అండ్ డ్రైయింగ్ రెండూ ఉంటాయి. దానికి సపరేట్ ప్రైసెస్ ఉన్నాయన్నమాట. మీరు జస్ట్ వాషింగ్ చేసుకొని కూడా బాల్కనీ ఉంటే బాల్కనీలో డ్రయర్ మీద డ్రై చేసుకోవచ్చు, మ్యాండేటరీ ఏం కాదు. ఇందులో సోప్ అండ్ డిటర్జెంట్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. €1.85 ఫర్ వాషింగ్ అండ్ €1.85 ఫర్ డ్రైయింగ్. బయటతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చాలా తక్కువ ప్రైస్ అనమాట. బయట మీకు అరౌండ్ €5 to €7 అయితే పే చేయాల్సి వస్తుంది మినిమం. సో యా, ఇదైతే వాషింగ్ ఏరియా. ఎలా యూస్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా ఇటాలియన్లో ఇచ్చారు. ట్రాన్స్లేట్ చేసుకోవాల్సిందే మనమైతే, ఇంకా తప్పదు. సో జస్ట్ ఒక్క వాషింగ్ మిషన్ ఒక్క డ్రయర్తో ఎలా సరిపోతుంది అని చెప్పన్నాను. అయితే తనేమన్నాడంటే కిచెన్లో కూడా కొన్ని కిచెన్స్లో ఇలా స్పెసిఫిక్గా ఉంది, అషుగాత్రిచే లవాత్రిచే ఉంది, అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు, పే చేయాల్సిందే ఎక్కడైనా సరే అని చెప్పి అన్నాడనమాట. సో ఇదైతే లాస్ట్ ఇయర్ లేకుండే, ఇప్పుడైతే కొత్తగా స్టార్ట్ చేశారు. మీ టర్న్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఫిల్టర్ని అయితే క్లీన్ చేయాల్సిందే, లేకపోతే అస్సలు యాక్సెప్ట్ చేయరు. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాము. కింద వెండింగ్ మిషన్ ఉంటుంది. వెండింగ్ మిషన్లో కాఫీ, వాటర్, ఇలా మీకు స్నాక్స్ ఏమైనా కావాలి అంటే మీరు కాయిన్స్ వేసి తీసుకోవచ్చు అనమాట. ఇది ఎవ్రీ అకామిడేషన్ బిల్డింగ్లో అయితే ఉంటుంది. కంపేర్ టు జనరల్ స్టోర్స్, ఇలా యూనివర్సిటీ అకామిడేషన్స్లో ఉండే ప్రోడక్ట్స్లో అయితే ప్రైసెస్ చాలా తక్కువ ఉంటాయి. లైక్ కపుచినో మీకు హార్డ్లీ 60 cents వచ్చేస్తుంది. ఒకవేళ కోక్ అలా కావాలి అంటే 65 cents వచ్చేస్తుంది. బయట మీరు €1.3, €1.5 అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. సో మీరు జస్ట్ ఇక్కడ కాయిన్ వేయడము, ఆ నెంబర్ అనేది క్లిక్ చేయడము, స్నాక్ అనేది కలెక్ట్ చేసుకోవడం అంతే.
అండ్ నేనైతే యూజువల్గా ఇక్కడ కాఫీ తీసుకుంటాను, పైకి వెళ్ళి తాగేస్తాను. సో మీరు ఏదైనా ట్రాష్ యూస్ చేశారు అంటే అది ఇక్కడ డెఫినెట్గా సెపరేట్ చేసే పడేయాలి. సో జనరల్గా అయితే మెయింటెనెన్స్ బాగానే చేస్తారు. సో ఇప్పుడైతే స్ప్రింగ్ కదా, అండ్ దట్టు రెనోవేషన్స్ కూడా జరుగుతున్నాయి కదా అని చెప్పి అలా వదిలేసినట్లున్నారు. నార్మల్గా అయితే ఇదంతా ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో ప్రతి రూమ్కి ఇలా కీ ఇస్తారు, ఇంటర్కామ్ కూడా ఉంటుంది ఎమర్జెన్సీ కేసులో. పనిలో పని మా యూనివర్సిటీ కూడా చూసేయండి బయట నుంచి, చాలా చాలా బాగుంటుంది. ఇది మా బ్లాక్ అనమాట, లైబ్రరీ అండ్ ఇంజనీరింగ్ బ్లాక్లో జస్ట్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకైతే ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి. బ్లాక్ వచ్చేసరికి ఇంజనీరింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అనమాట. మేనేజ్మెంట్ కోర్సెస్ చేసే వాళ్ళకి, మెడిసిన్ చేసే వాళ్ళకి డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. బేసిక్గా ఇటలీలో యూనివర్సిటీస్ అన్నీ ఇలానే ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత ఓల్డ్ యూనివర్సిటీనో, 400 years అవుతుంది. ఐ హోప్ మీకు స్టూడెంట్ అకామిడేషన్స్ ఎలా ఉంటాయి ఇటలీలో అనేది ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్ కేస్ మీరు కనుక 2026 లేదా 2025 ఇంటెక్కి కనుక వస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యూనివర్సిటీ ఆఫ్ కాలియరీకి అడ్మిషన్ కావాలి అంటే యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ని అయితే ఫిల్ చేయండి. నేనే మీకు వీకెండ్లో కాంటాక్ట్ చేస్తాను. సీ యూ గైస్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.